వెల్కమ్ టు వి మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గాజువాకలో 250 కోట్ల అభివృద్ధి పనులు, తోకాడలో సీసీ రోడ్లు, కాలువలకు ఎమ్మెల్యే పల్లా శంకుస్థాపన. విశాఖలో ఘనంగా షాప్ లీగ్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు ప్రారంభం. 26 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారుల హాజరు. అనకాపల్లి జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 60 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం. అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో నమోదైన దొంగతనం కేసును ఛేదించే క్రమంలో అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రతిభ సాధించారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మోస్ట్ వాంటెడ్ అంతర్ జిల్లా దొంగలను మునగపాక పోలీసుల అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 60 లక్షల విలువ గల 450 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మునగపాక ఎస్ఐ పి ప్రసాదరావుకి అందిన సమాచారం మేరకు అనకాపల్లి బైపాస్ రోడ్డు NH60 లక్ష్మీపురం బస్ స్టాండ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒకే మోటార్ సైకిల్ పై ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నించగా చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో నిందితులు ముగ్గురు పాత నేరస్తులని, వారిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తూహిన్ సిన్హా వెల్లడించారు. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక మంచి ఎమో క్రిమినల్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. రీసెంట్గానే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మంత్లోనే 2 or 3 ఆఫెన్సెస్, DHB ఆఫెన్సెస్ మన దగ్గర రిపోర్ట్ అయింది. ఎస్పెషలీ ఇది యలమంచిలి రూరల్, యలమంచిలి టౌన్, సబ్బవరం ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ మనకి మూవ్మెంట్ కనిపించింది. అండ్ ఆల్ వర్ DHB ఆఫెన్సెస్. దాని మీద డిస్ట్రిక్ట్ పోలీస్ సీరియస్గానే దాని మీద ఫోకస్ పెట్టేసి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ DSP DTC అండ్ అడిషనల్ SP క్రైమ్స్ అండ్ CCS టీమ్ అండ్ CI యలమంచిలి. అది టెక్నికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అండ్ ఫింగర్ ప్రింట్స్ అన్నీ మనం వెరిఫై చేసిన తర్వాత ఒక కామన్ ప్యాటర్న్ దొరికిన తర్వాత అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఫైనలీ ఈరోజు లక్ష్మీపురం బస్ స్టాప్ అనకాపల్లి ఏరియాలో ఈ ముగ్గురు అఫెండర్స్ మనకి దొరికారు. అండ్ దే హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ రీసెంట్ అఫెన్సెస్ ప్లస్ అదర్ అఫెన్సెస్. ఇందులో టోటల్గానే ముగ్గురు అక్యూజ్ని మనం అరెస్ట్ చేశాము. ఈ ఇద్దరు వ్యక్తి 24 years అండ్ ఇంకా ఒకరు 27 years, వాళ్ళు కొత్తపాడు మండల్ చెందినవాడు. ఇంకా అక్యూజ్ నెంబర్ 2 వాళ్ళ వినయ్ కుమార్ అనే అక్కయ్యపాలెం, విశాఖపట్నం సిటీ నుంచి ఉన్నారు. వాళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కూడా చాలా ఉన్నాయి, ఎస్పెషలీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండ్ విశాఖపట్నం సిటీలోనే. అండ్ రీసెంట్ అఫెన్సెస్లో ఆల్మోస్ట్ ఈ కన్ఫెషన్ మీద 9 కేసెస్ మనం డిటెక్ట్ చేయడం జరిగింది. యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ ఒకటి, యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్, రాంబిల్లి 2, సబ్బవరం పోలీస్ స్టేషన్ ఒకటి, అనకాపల్లి రూరల్, ఎస్కోట పోలీస్ స్టేషన్ విజయనగరం డిస్ట్రిక్ట్ అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నదేండ్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఇన్ టోటల్ 450 grams ఆఫ్ గోల్డ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా 250 grams ఆఫ్ సిల్వర్ ఆర్టికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ అప్రాక్సిమేట్ వాల్యూ 66 lakhs rupees. ఇది ఎంత రికవర్ చేసిన తర్వాత మనం కోర్ట్ ప్రాసెస్ ఇప్పుడు ఫాలో చేసుకుంటున్నాము. మన అభిప్రాయం ఏమంటే ఈ విక్టిమ్స్కి కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కోర్ట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ప్రాపర్టీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము అండ్ జస్టిస్ సర్వ్ చేస్తాము. ఈ ముగ్గురు అక్యూజ్కి కూడా మనం ఫర్దర్ ఇంటరోగేషన్ కూడా చేసుకుంటున్నాము. మిగతా ఏమేమి ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఏం జరిగింది, ఇంకా ఏదైనా ప్రాపర్టీ ఉంటే అది కూడా మనం రికవర్ చేయడానికి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. దాని మీద మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము. ప్రెజెంట్లీ ఇది 9 కేసెస్లో ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అండ్ ఆల్ దీస్ 2026 cases, ఆల్మోస్ట్ 5 cases ఫ్రమ్ 2026, రిమైనింగ్ ఫ్రమ్ 2025 అన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వర్క్ ఆఫ్ అడిషనల్ SP క్రైమ్స్, DSP DTC మోహన్ గారు, ఇన్ఛార్జ్ ఆఫ్ SGPO పర్వాడ, CI యలమంచిలి,
CCSCI, our SB team, and all the members who have worked tirelessly in detecting this case. Inka రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా విశాఖ మహానగరం మరింత సుందరంగా మారుతుందని, ఇక్కడ ప్రజల సహకారంతో ప్రపంచంలోనే క్లీనెస్ట్ సిటీగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని విధాలుగా చైతన్యం, క్రమశిక్షణ కలిగిన విశాఖ ప్రజలకు ఇదొక కొత్త స్ఫూర్తిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. స్థానిక శివాజీ పార్క్ లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ హాల్లో పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ లోని పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం నింపారు. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ విశాఖ లక్ష్యంతో రూపొందించిన అవగాహన బ్రోచర్ను ఆవిష్కరించారు. మనం అందరం కూడా చేయి కలిపి ఈ సింగిల్ ప్లాస్టిక్ యూసేజ్ మనం అరికట్టాలి. ఇది బాగుంది ఇండియా బాడీ. అందరికీ తెలుసు, దేశంలోనే వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీస్ విశాఖపట్నం నగరం చేస్తుంది. గూగుల్ ఏముంది అక్కడ అని చాలా మంది మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ యంగ్ స్టార్టప్స్ బాగా కొత్తగా ఫండింగ్ వచ్చి యంగ్ బిలియనర్స్ వీళ్ళందరూ ఏదో విశాఖపట్నం సిటీ అంటే ఒక మంచి యూరోపియన్ సిటీ లాగా ఇలా మాట్లాడుతూ వాళ్ళ కొంతమంది నాతో అన్న మాటలు ఏంటంటే విశాఖపట్నం చాలా చాలా అందంగా ఉంటుందంట, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీస్ అంట, వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీస్ అంట, అసలు ఒక ఇండియన్ సిటీలో ఉండదంట, వైజాగ్ చాలా స్పెషల్గా చాలా డిఫరెంట్గా ఉంటుందంట అని వాళ్ళు పర్సనల్గా నాతో షేర్ చేసుకోవడం జరిగింది. అంటే మన ఖ్యాతి భారతదేశం వరకే కాదు, ప్రపంచ స్థాయికి ఆల్రెడీ మనం మన ఖ్యాతిని తీసుకెళ్ళాం. ఇది మనకు ఒక మంచి అవకాశం కూడా. విశాఖపట్నం నగరం గురించి ప్రపంచంలో ముఖ్యమైన మూలాలలో వెరీ ఇంపార్టెంట్ కార్నర్స్ అంటాము, అలాంటి చోట్ల మాట్లాడుకుంటున్న రోజులు ఇవి. దట్ గివ్స్ అస్ మనం దాన్ని ఆ విషయం తెలుసుకొని సంతోషపడటమే కాదు, మనలో బాధ్యత కూడా అంతే విధంగా పెరిగింది. వైజాగ్ని, విశాఖపట్నం మహానగరాన్ని ఇంకా ప్రపంచానికి ఒక స్టాండర్డ్గా, ఎస్పెషలీ మన దేశంలో ఒక నిదర్శనంగా నిలపాల్సిన బాధ్యత అందరికీ. దానిలో ఈ ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, రిమైనింగ్ బిహేవియర్స్, సిటిజన్ యాటిట్యూడ్, వీటన్నిటిలో అతి ముఖ్యమైనది ఈ శానిటేషన్ మరియు క్లీన్లీనెస్. మన విశాఖపట్నం ఎదుగుతూ వచ్చింది. ఈరోజు స్టాండింగ్ as one of the cleanest cities in the country. గోల్ ఏంటి అంటే వీ షుడ్ బికమ్ వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. దీనికి ఏదైనా ఒక ముఖ్యమైన కారణం ఉంది మనం విశాఖపట్నం నగరం ఇంత స్వచ్ఛంగా ఉండడానికి, లేకపోతే ఈ రకాల క్లీన్లీనెస్ ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి, శానిటేషన్ ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి అంటే అది కేవలం విశాఖపట్నం ప్రజలే. ప్రజల్లో చాలా అవగాహన ఉంది. హుడ్ లాంటి సైక్లోన్స్ని ఎదుర్కొని కూడా ఆ రోజున ఈ నగరంలోని ప్రతి ఒక్క చెట్టు కింద పడిపోయినా మళ్ళీ మనం ఇంత పచ్చటి నగరంగా ఎదిగామంటే దానికి కారణం కూడా విశాఖపట్నం ప్రజలే. అలాగే మనం ఇంత క్లీనెస్ట్ సిటీగా ఉన్నామంటే కూడా దానికి కారణం విశాఖపట్నం ప్రజలు. మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అండ్ ఈ కార్యక్రమం మొదలుపెట్టక ముందు కూడా విశాఖపట్నం సిటీ ప్రజల మద్దతులోనే ఇంత క్లీన్గా, ఇంత గ్రీన్గా తయారవడం మనం అందరం చూస్తున్నాం. అయితే ప్రభుత్వ అధికారులకు, వేరియస్ NGO ఆర్గనైజేషన్స్ కు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. సేవా స్ఫూర్తితో ముందుకు గాజువాక సామాజిక సేవ ద్వారా పేదలకు చేయూతనిస్తున్నట్లు పవన్ సాయి చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్ చైర్మన్ పతివాడ రామారావు తెలిపారు. గాజువాక పాత కన్నవాణిపాలెం వద్ద గల స్ఫూర్తి అనాథాశ్రమంలో పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అనాథ బాలల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు. ట్రస్ట్ ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. అభాగ్యుల్లో హక్కును చేర్చుకొని వారి ఆలనా పాలన చూస్తున్నామని తెలిపారు. పుట్టినరోజు నాడు ఎటువంటి హంగు ఆర్భాటాలకు పోకుండా పేదలు, అనాథలకు కావలసిన తోచిన సహాయం చేస్తున్నామని అన్నారు. వందే భారత్ రక్తనిధి ఇన్ఛార్జ్ వినోద్ బాలు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆంధ్ర చైతన్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఊరుకోటి చైతన్య, ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, నెక్స్ట్. ఓకే ఓకే, నెక్స్ట్. అందరికీ నమస్కారం అండి.
ఈ పుట్టినరోజు వేడుకల నాడు ఇక్కడికి ఆహ్వానించినటువంటి నా మిత్రుడు పురుకుట్టి చైతన్యకి నా హృదయపూర్వక నమస్కారం చైతన్య. ఎందుకంటే పుట్టినరోజులు అంటే రకరకాల సంబరాల మధ్య జరుగుతూ ఉంటది. కానీ ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు ఏంటో మరి నాకు తెలియకుండానే పేద ప్రజల మధ్యలో, బడుగు బలహీన వర్గాల మధ్యలో, ఇలాంటి అనాథాశ్రమంలో అడాప్షన్ చేసుకున్నటువంటి అనాథాశ్రమంలో ఉన్నటువంటి పిల్లల మధ్యలో కొన్ని రకరకాల మధ్యతరగతి పిల్లల మధ్యలో ఎప్పుడు జరుగుతూ ఉంటది. అచ్యుతాపురంలో ఇచ్చా ఫౌండేషన్ ఉంటది, అక్కడ కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటది అనమాట నా సెలబ్రేషన్స్. ప్రతి బర్త్డే వేడుకలు కూడా ఇలా బర్త్డే వేడుకలు ఇలాంటి సామాన్య ప్రజల మధ్యలో చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు ఇలా సామాన్య ప్రజల మధ్యలో చేసుకుంటామంటే బర్త్డే వేడుకల్ని, మేము ఈ రోజు ఇంత కష్టపడి పైకి వస్తున్న క్రమంలో మాలాంటి వాళ్ళని చూసి ఎవరైతే ఇలా బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మాలాంటి వాళ్ళని ఎంతో కొంత ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు కూడా మాకులా కష్టపడి ప్రపంచంలో ముందుకు రావాలనే యొక్క సంతోషం వాళ్ళకు రావాలనే ఉద్దేశంతో ఇలాంటి వాళ్ళ మధ్య మేము బర్త్డే వేడుకలను చేసుకుంటున్నాం. ఈ స్ఫూర్తి అనాథాశ్రమం లాస్ట్ 10 years నుంచి నేను మన పంతుగారి మేడ దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేదికి అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, ఇక్కడికి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పిల్లలు కూడా చాలా చిన్న వాళ్ళని వీళ్ళు తీసుకోవడం, ఎక్కడెక్కడ ఏరియాతో సంబంధం లేకుండా దూర ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళకున్నంతలో ప్రతిదీ కూడా పిల్లల్ని చాలా బాగా తీసుకొని పిల్లల్ని చాలా పైకి తీసుకురావడము, వాళ్ళందరూ ఉన్నత శిఖరాలకు వెళ్ళడము, అది చాలా ఎంతో ఈ స్ఫూర్తి అనాథాశ్రమానికి చాలా మంచి పేరు తీసుకొస్తుంది. ఇలాంటి సేవలందరూ మీరు బాగా చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలమ్మా. మా సపోర్ట్ ఎప్పుడు కూడా పిల్లలకి ఎప్పుడు మా వంతు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఏదైనా మంచిగా చేసి పెడతాం. పిల్లలందరూ కూడా మాలాంటి వాళ్ళందరినీ కూడా చూసి మాలాంటి వాళ్ళని చూస్తూ మాకన్నా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో షాప్ లీగ్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు 3 రోజుల పాటు వికాస్ నగర్ రాజీవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ నగరం అంతర్జాతీయ క్రీడలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. ఎందుకంటే సార్ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఎంకరేజ్మెంట్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు గాజువాకలో ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియంలో మరి స్టేట్ లెవెల్ బాక్సింగ్ టోర్నమెంట్ అండర్-19 అండ్ అండర్-15 కి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇది శాప్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సందర్భంగా నేను శాప్ అధికారులకి, ముఖ్యంగా మా జూన్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గాజువాకని ఎంపిక చేసి ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేయాలని ఒక ఆలోచనతో. ఇదే విధంగా ఇక్కడ క్రీడాకారులు కూడా, ముఖ్యంగా గాజువాక నుంచి ఎక్కువ క్రీడాకారులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. మీరు చూసుకోండి, క్రికెట్ లో చూసుకుంటే వేణుగోపాలరావు గారు కావచ్చు, ఇప్పుడు నితీష్ రెడ్డి గారు కావచ్చు, అలాగే బాక్సింగ్ నుంచి అనేక మంది స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ బాక్సర్ గారు ఉన్నారు, కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు, అనేక రంగాలు. అలాగే చెప్పాలంటే సామాజిక బాధ్యతలో కూడా బ్లడ్ డొనేషన్ ఎక్కువ గాజువాక నుంచి జరుగుతుంది. సో ఈ ప్రాంతాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను శాప్ అధికారులతో మాట్లాడిన తర్వాత జూన్ అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని ఇక్కడ టోర్నమెంట్ చేస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ, అదే కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ క్రీడాకారులను ప్రోత్సహించాలని ఆలోచనతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు లోకేష్ గారు ఇంకా క్రీడాకారులను ప్రోత్సహించాలి, వారికి కావాల్సినటువంటి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని ఆలోచనతో ఉన్నాం. భవిష్యత్తులో మంచి క్రీడా వేదికగా ఆంధ్రప్రదేశ్ కాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు కూడా ఇక్కడ కండక్ట్ చేయాలని, రాష్ట్రంలో కండక్ట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఈ టోర్నమెంట్ సంబంధించి చాలా ఉత్సాహంగా పిల్లలు వచ్చారు. సుమారు 400 మంది ఇక్కడికి పిల్లలు వచ్చారు వివిధ జిల్లాల నుంచి. వాళ్ళందరూ కూడా వసతులన్నీ కూడా వారు శాపవారాన్ని ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్ మంచి టోర్నమెంట్ కాబోతుంది. అలాగే తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా తెలియజేసి పిల్లల్ని ప్రోత్సహించండి క్రీడల వైపు. లేకపోతే ఈ సెల్ ఫోన్ కి, మొబైల్ కి, వర్చువల్ వరల్డ్ లో లింక్ అయితే ఉండిపోతున్నారు. అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి ఉంటుంది. క్రీడల వైపు మనం నడిపిస్తే వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోగలరు. ఎందుకంటే గెలుపు ఓటములతో పోరాటం ఇది. జీవితంలో కూడా గెలుపు ఓటములతో పోరాటమే. సో వాళ్ళ దృఢమైనటువంటి శరీరం కావచ్చు, స్థిరమైనటువంటి మనస్తత్వం కావచ్చు ఏర్పడడానికి క్రీడ చాలా దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి, సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా క్రీడలు ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తాను. మరొక మారు నేను మా జూన్ గారికి, శాప్ అధికారులందరికీ కూడా పేరు పేరు నన్ను అవసరాలు తెలియజేస్తూ క్రీడాకారులకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఒక గాజువాక నియోజకవర్గంలోని 250 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ 71వ వార్డ్ తోకాడ గ్రామంలో సుమారు 50 లక్షల వ్యయంతో చేపట్టబోయే సీసీ కాలువలు, రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ గాజువాక ప్రాంతం రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. ఆయా ప్రాంతాల్లో శంకుస్థాపన జరిగినప్పటికీ సాంకేతిక పరమైన కారణాల వల్ల పనులు కొన్ని చోట్ల జరగడం లేదని, వెంటనే వాటిపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అన్ని వార్డుల్లోని కాలువలు, కల్వర్టుల నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని, తద్వారా రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ రాజాన రామారావు, వార్డు టీడీపీ అధ్యక్షుడు బొడ్డేడి నాయుడు, కార్యదర్శి పైడి రామచంద్రరావు, మల్ల రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. నిధులతో 49.5 లక్షలతో మరి తోకాడు గ్రామంలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజెస్, కల్వర్ట్స్ మరి నిర్మాణం చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఇది మరి సోదరులు అప్పుడు స్థానిక కార్పొరేటర్ సోదరులు రాజాన్ రామారావు గారు ఆధ్వర్యంలో ఇది శాంక్షన్ అయినాయి. అయితే ఇప్పుడు కొంచెం లేట్ అయ్యడం వల్ల ఇప్పుడు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు గాజువాక నియోజకవర్గంలో సుమారు 250 కోట్లకి మనం అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. కొన్ని పనులు ఇంకా కొంచెం లేట్ అవుతుంది. లేట్ అవడం గల కారణాలు ఏంటంటే ఈ బీటీ రోడ్డు బాగా రేట్లు పెరిగిపోయినాయి. ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ పరిస్థితుల వల్ల మేము ఖచ్చితంగా వీటి మీద కాస్త వెసులుబాటు కాంట్రాక్టులు కల్పించి ఆ పనులు పూర్తి చేసే విధంగా కూడా మా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. జీవీఎంసీ 71వ వార్డు దుర్గానగర్ దుర్గగిరిపై కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారిని లంకెలపాలెం అభయాంజనేయ ఆలయ కమిటీ బృందం దర్శించుకుంది. 20 మంది సభ్యుల బృందం దుర్గగిరిని దర్శించి అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఆకుల అప్పల సూరి వారందరికీ అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలోని కైలాసగిరి మాదిరిగా ఇక్కడ దుర్గగిరిపై 36 అడుగుల అమ్మవారి విగ్రహం రూపుదిద్దుకుంటుందని, పచ్చని ప్రకృతి నడుమ భక్తులను ఆకట్టుకునేలా కొండపై అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ మహిమాన్విత క్షేత్రాన్ని సందర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి తరలి వస్తున్నారని చెప్పారు. ఆలయ అభివృద్ధికి ఎంతో మంది దాతలు ముందుకు వస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అభయాంజనేయ స్వామి కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మడికి రమేష్ నాయుడు, సూరపనేని శ్రీనివాసరావు, తురసాల నరసింగరావు, బలివాడ మహేశ్వరరావు, లింగమల్లు, సాయి, పున్నాన వాసుదేవరావు, వెంకట అప్పారావు, నాగరాజు, శ్రీనివాస్, గోపి, నానాజీ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే మన గాజువాక 71వ వార్డులో కొండ మీద వెలిసిన శ్రీ దుర్గామాత అమ్మవారి ఆలయం చాలా ఏళ్ల క్రితం నిర్మించడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొత్తగా ఈ కొండపైన దుర్గగిరి అని చెప్పి మన అప్పలసూరి గారి ఆధ్వర్యంలో వారి కమిటీ, ఇక్కడ స్థానిక గ్రామస్తుల అందరి సహాయ సహకారాలతో విశాఖపట్నంలో కైలాసగిరి మాదిరిగా గాజువాక ఒక ప్రాంతంలో ఈ దుర్గగిరిని నిర్మించడం జరుగుతుంది. ఈ దుర్గగిరి నిర్మాణం ఎలా జరుగుతుంది ఏంటి మీరు చూడాలి అని చెప్పి లంకెలపాలెం శ్రీ అభయాంజనేయ ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించడం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు మా కమిటీ సభ్యులందరూ ఈ రోజు శుక్రవారం రోజు అమ్మవారి దర్శనం చేసుకుని ఈ రకంగా మీ ముందు ఉండడం జరిగింది. ఏదేమైనా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆయన భుజస్కంధాలపై వేసుకొని ప్రజలందరినీ ఇందులో మమేకం చేసి ఈ దుర్గగిరిని ఇంత దేదీప్యమానంగా నిర్మాణం చేస్తున్న అప్పలసూరి గారిని మరియు వారి కమిటీ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మా కమిటీకి మాకు ఇంత సాదర స్వాగతం పలికిన ఇక్కడ మహిళలకు, ఆ కమిటీ వారందరికీ కూడా శ్రీ అభయాంజనేయ ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2015 ఈ రోజున లంకెలపాలెం ఆంజనేయ స్వామి విగ్రహం అదే గుడి ఉంది. ఆ కమిటీ సభ్యులు అందరూ కూడా అమ్మవారిని ఈ రోజు దర్శించడానికి వచ్చారు. మరి అమ్మవారు కూడా ఎంతో ఆ సెంటర్ కోసం వాళ్ళు కష్టపడి అక్కడ యాక్సిడెంట్లు అయితే వీళ్ళు పూనుకొని బాధ్యత తీసుకొని
మరి అక్కడ గుడి కట్టి ప్రతి సంవత్సరం పెద్ద కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కుటుంబమే కాకుండా పబ్లిక్ కూడా, ప్రజల కోసం కూడా వాళ్ళ కుటుంబాన్ని ఈ కమిటీ సభ్యులందరూ కూడా చాలా తీవ్రంగా కష్టపడుతుంది. తీవ్రం ఎందుకన్నామంటే మంచి పని ఎప్పుడు స్వార్థం లేకుండా పనిచేస్తే చాలా దాని గౌరవం మర్యాదలు అంటారా, ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవడం అంటారా, ఏదైనా నిజంగా మొన్నే ఓ 3-4 నెలల క్రితం చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి 4-5 చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా చాలా పెద్ద పండగలాగా పెద్ద పూజలు చేసి చాలా ఘనంగా చాలా బాగా చేశారు. అందుచేత అలాంటి కష్టజీవులు, అలా కష్టపడే కమిటీ సభ్యులు అమ్మవారు కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.